హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి. ఈ రోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ఒక కప్పు పెసర్లు, అదే కప్పుతో హాఫ్ కప్ బియ్యం వేసి అందులోకి కొన్ని మెంతులు అండ్ కొంచెం శనగపప్పు వేసి ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుని 7 to 8 hours దీన్ని సోక్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ అంతా దీన్ని సోక్ చేసుకున్నా పర్లేదు. మార్నింగ్ వచ్చేసి చక్కగా ఒకసారి క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆల్రెడీ మనం క్లీన్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పప్పుని, రైస్ని అంతా ఇందులోకి యాడ్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అండ్ ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని అందులోకి ఆల్రెడీ మనం క్లీన్ చేసి సోక్ చేసుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులు వేయడం వలన పెసరట్టు కానీ లేదా దోశ కానీ అటుకులు వేయడం వలన మంచి కలర్ వస్తాయి. సో నేను ఇప్పుడు దోశ వేసిన అటుకులు కూడా యాడ్ చేస్తాను. చక్కగా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం చిక్కగా అయింది పిండి. సో అందుకని చెప్పేసి అందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి అండ్ ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చట్నీలో కూడా యాడ్ చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసాను. అండ్ ఎప్పుడు దోశలు కానీ పెసరట్టు కానీ వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొంచెం గరిట అనేది ఫ్లాట్గా ఉండాలి కింద, అప్పుడు దాంతో వేస్తే చక్కగా వస్తాయి. సో ఇలాంటి గరిటెలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చక్కగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక చూస్తున్నారు కదా, కొంచెం టిష్యూతో ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా పెసరట్టు వేసేసుకోవడమే చాలా చక్కగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేదంటే ట్రై చేసేయండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తుంది ఆనియన్ పెసరట్టు. సో దానికోసం ఆనియన్ని చాలా చిన్నగా, ఎంత వీలైతే అంత చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 minutes చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చట్నీతో సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది కదా. అండ్ పెసరట్టుకి కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది. ఆనియన్ పెసరట్టు ఎంత ఫేమస్, ఉప్మా పెసరట్టు కూడా అంతే ఫేమస్. సో ఆనియన్ ప్లేస్లో ఉప్మా వేసేసుకోండి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.